సీరియల్ కిల్లర్స్ వీరి గురించి వింటుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. వీరు చూడటానికి మామూలు వ్యక్తులుగానే కనిపిస్తారు, కానీ వీరి లోపల వ్యక్తిత్వం అతి క్రూరంగా ఉంటుంది. కానీ బయట వాళ్ళకి వీరి ప్రవర్తన తెలియకుండా వారిపై ఏమాత్రం డౌట్ రాకుండా హత్యలు చేస్తారు. హత్యలు చేశాక సాక్ష్యాలను లేకుండా చేయటం వీరి ప్రత్యేకత. అందుకే సీరియల్ కిల్లర్స్ ని పట్టుకోవటానికి పోలీసులకు చాలా టైం పడుతుంది. ఒక్కోసారి సంవత్సరాల టైం కూడా పడుతుంది. ఈ రోజు అలాంటి సీరియల్ కిల్లర్స్ లో ఒకడైన జాన్ విలియం అగ్రు గురించి తెలుసుకుందాం. 1966 నుండి 1982 వరకు జాన్ హత్యాకాండ కొనసాగింది. ఇక జాన్ విషయానికి వస్తే ఇతను 1947 సెప్టెంబర్ 11న ఎల్ పోసో టెక్సస్ లో జన్మించాడు. ఇతనికి ఓ అన్నా సోదరి ఉన్నారు. బాల్యంలో జాన్ అందరిలా సాధారణ వ్యక్తిలాగే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే అతనికి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు అతను బాగానే ఉన్నాడు. జాన్ అన్నకు అప్పటికే పెళ్ళైంది. సుసాన్ మారినోతో అన్నకు వివాహమైంది. ఆ తర్వాత జాన్ కి కూడా పెళ్ళైంది. జాన్ తన భార్య అన్న వదినతో కలిసి జోలియట్ డౌన్ టౌన్ లో ఉండేవాడు. అప్పటికే పేరెంట్స్ చనిపోయారు. ఇక జాన్ బ్రతుకు తెరువు కోసం హోమెల్వుడ్ అటవీ సంరక్షణ కేంద్రంలో ఉద్యోగ ప్రయత్నం చేశాడు. అదృష్టవశాత్తు అతనికి ఆ ఉద్యోగం రావటంతో జాన్ తన భార్యతో కలిసి అక్కడకు వెళ్లిపోయాడు. అయితే అలా వెళ్లినవాడు కొంతకాలానికి తన వదిన దగ్గరకు వచ్చి ఆమెను కూడా తనతో హోమెల్వుడ్స్ కి రమ్మన్నాడు. కొంతకాలం తనతో ఉండమన్నాడు. అందుకు ఆమె కూడా ఒప్పుకుంది. అందుకే జాన్ తన వదినను తనతో పాటు తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమెకు దగ్గరుండి ఆ అటవీ ప్రాంతం మొత్తం తిప్పి చూపించాడు. అయితే సరిగ్గా ఆ టైంలో జాన్ బుద్ధి మారిపోయింది. అతని మనసు వదినను కోరుకుంది. ఆమెతో క్లోజ్ గా ఉంటున్న జాన్ మనసులో ఆమెపై ప్రేమ కలిగింది. అందుకే జాన్ తన వదిన మారినోని ప్రేమించడం మొదలు పెట్టాడు. ఆమె కూడా తనని ప్రేమించేలా చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నంలో జాన్ ఫెయిల్ అయిపోయాడు. వదినకు తన ప్రేమ విషయం చెప్పగానే ఆమె జాన్ ప్రేమను తిరస్కరించింది. వదినను అలా చెడు దృష్టితో చూసిన నీ దగ్గర ఇక నేను ఉండనంటూ తన ఇంటికి బయలుదేరింది. అయితే జాన్ నువ్వు ఒక్కదానివి వెళ్ళొద్దు, నేను నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెడతా అని మారినోని తీసుకొని ఆ అటవీ ప్రాంతం వైపుగా బయలుదేరాడు. అయితే జాన్ నిజంగా ఆమెను తన ఇంటికి చేర్చాలి అనుకోలేదు. కారణం ఎప్పుడైతే వదిన తన ప్రేమని తిరస్కరించి తిట్టిందో ఆ క్షణంలోనే అతనిలో ఉన్న సీరియల్ కిల్లర్ నిద్రలేచాడు. అందుకే ఆమెను చంపాలి అనిపించింది అతనికి. ఇక అది మనసులో పెట్టుకునే మారినోని తీసుకువెళుతూ దారి మధ్యలో లోపల దాచుకున్న కత్తిని బయటకు తీసి వదినను 12 సార్లు పొడిచి చంపాడు. ఆ తర్వాత వెంటనే అతను తన ఇంటికి వచ్చి తను మారినోని చంపేసినట్లుగా భార్యకు చెప్పాడు. అయితే మొదట భార్య జాన్ మాటలు నమ్మలేదు. జాన్ జోక్ చేస్తున్నాడు అనుకుంది. కానీ జాన్ మాత్రం సీరియస్ గా భార్యకు చెప్పాడు, నేను మా వదినను చంపేశా, కావాలంటే ఆమె శవం దగ్గరికి నిన్ను తీసుకువెళతా రా అన్నాడు. ఇక జాన్ అంత సీరియస్ గా చెప్పటంతో భార్య సరే మారినో శవం దగ్గరికి తనని తీసుకువెళ్ళమంది. దీంతో జాన్ భార్యను మారినో చంపిన చోటుకు తీసుకువెళ్లి ఆమె శవాన్ని ఆమె పర్సును బట్టలను పడేసిన చోటుని చూపించాడు. ఇక అవన్నీ చూసిన భార్య షాక్ అయింది. ఆమెను ఎందుకు చంపావని ప్రశ్నించింది. అందుకు జాన్ తను మారినోని ప్రేమించానని, ఆ విషయం ఆమెకు చెప్తే నన్ను తిరస్కరించిందని, అందుకే ఆమెను చంపేశారని చెప్పాడు. ఇక అది విన్న భార్య, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, అందుకు నువ్వు శిక్ష అనుభవించాలి, అందుకే నువ్వు వెంటనే పోలీస్ అధికారుల దగ్గరకు వెళ్లి లొంగిపో అంది. ఇక అది విన్న జాన్ స్థానిక చర్చికి వెళ్లి అక్కడ ఫాదర్ ని కలిసి తను చేసిన నేరం గురించి చెప్పి అతని ముందు నేరం ఒప్పుకున్నాడు. దీంతో ఫాదర్ ఆ విషయాన్ని పోలీసులకు చెప్పగా పోలీసులు వచ్చి జాన్ ని అదుపులోకి తీసుకున్నారు. మారినో తన ప్రేమను వ్యతిరేకించడం వల్లే ఆమెను చంపేశా అని పోలీసులకు చెప్పాడు జాన్. ఇక అతని వాంగ్మూలం సాక్ష్యాల ఆధారంగా జాన్ నే మారినోని చంపినట్లుగా నిర్ధారణ కావటంతో కోర్టు అతన్ని దోషిగా తేల్చి 20 నుండి 50 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలా 1966 జూలై 21న జాన్ తన వదిన మారినోని హత్య చేసి జైలుకు వెళ్ళాడు. ఇక అప్పటి నుండి అతని హత్యల కాండ కొనసాగుతూనే ఉంది. జాన్ కి శిక్ష పడటంతో అతను జైలు జీవితం గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా జాన్ సోదరి క్యాథలిన్ కు కిడ్నీ సంబంధిత వ్యాధి వచ్చి ఆమె 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దీంతో క్యాథలిన్ ఫ్యామిలీ కిడ్నీ దాత కోసం చూస్తున్నారు. ఇక ఆ టైంలో ఆ విషయం జైల్లో ఉన్న జాన్ కి కూడా చెప్పటంతో తన సోదరికి తన కిడ్నీ దానం చేస్తా అన్నాడు జాన్. దీంతో క్యాథలిన్ ఫ్యామిలీ ఆపరేషన్ కి ఏర్పాట్లు చేసుకుంది. ఇక జైల్ అధికారులు 1975 డిసెంబర్లో జాన్ ని తీసుకొని చికాగోలోని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా దాదాపుగా 50 మంది జైలు ఉద్యోగులు జాన్ ని కాపులా కాయటం కోసం వచ్చారు. ఎందుకంటే జాన్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని హాస్పిటల్ నుండి తప్పించుకుంటాడన్న భయం. అయితే వారి భయాలే నిజమయ్యాయి. ఆపరేషన్ మే 4న సక్సెస్ఫుల్ గా పూర్తయింది. అయితే జాన్ కోలుకునే వరకు అతను హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్స్ చెప్పడంతో తప్పక జాన్ ని అక్కడే ఉంచారు అధికారులు. ఇక అలా అక్కడే ఉన్న జాన్ కొద్ది కొద్దిగా కోలుకొని ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని తను తప్పించుకోవాలి అనుకున్నాడు. లేకపోతే మళ్ళీ తనకు జైలు జీవితం తప్పదని భావించాడు. అందుకే మే 11న వాష్రూమ్ కని వెళ్లి అక్కడ ఉన్న కిటికీని ఓపెన్ చేసి అందులో నుండి అవతల వైపుకు దూకేసి పారిపోయాడు. దీంతో ఈ విషయం కొద్దిసేపటికే అక్కడి పోలీస్ అధికారులకు తెలిసిపోయింది. దీంతో వెంటనే అందరూ అలర్ట్ అయ్యి జాన్ ని పట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ వారి ప్రయత్నాలు అప్పుడు ఫలించలేదు. జాన్ వారి చేతికి చిక్కలేదు. అలా హాస్పిటల్ నుండి తప్పించుకున్న జాన్ ఓ కారు దొంగిలించి వివిధ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ 2 నకిలీ ఐడీలను సృష్టించుకున్నాడు. అలాగే 2 కార్లను కూడా దొంగిలించి నకిలీ ఐడీతో చలామణి అవుతూ ఉన్నాడు. అయితే ఓ వారం తర్వాత కార్ ఓనర్స్ తమ కారులు దొంగిలించబడ్డాయని కేసులు పెట్టడంతో పోలీసులు ఎంక్వైరీ చేస్తూ జాన్ నెబ్రాస్కా సెంట్రల్ సిటీలో దొంగిలించిన కారులో వెళుతూ ఉండగా ఆ కార్ నెంబర్ ఆధారంగా పోలీసులు ఆ కార్ ని ఆపారు. లోపల ఉన్న జాన్ ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులు తనని అరెస్టు చేస్తున్న టైంలో జాన్ ఎలాంటి ప్రతిఘటన చేయలేదు. కామ్ గా పోలీసులకు లొంగిపోయాడు. అయితే అప్పటికే జాన్ పై వదినని చంపిన కేసు ఉండటం, అందులో శిక్ష అనుభవిస్తున్న టైంలోనే అతను హాస్పిటల్ నుండి పారిపోవటంతో మళ్ళీ అతని శిక్షను అమలు చేసింది కోర్టు. దీంతో పోలీసులు జాన్ ని ఇల్లినాయిస్ లో ఉన్న జైలుకి మిగిలిన శిక్షా కాలం కోసం పంపారు. అయితే అలా జైల్లో ఉన్న జాన్ పెరోల్ కోసం ప్రయత్నించాడు. అది సక్సెస్ కావటంతో జాన్ జైలు నుండి 1982 జనవరి నెలలో బయటకు వచ్చాడు. అలా వచ్చిన వాడు కొలరాడోలోని తన బంధువులతో కలిసి ఉండాలి అనుకున్నాడు. అందుకే వాళ్లతో ఉంటున్నాడు. అయితే కొంతకాలం తర్వాత జాన్ వారి నుండి విడిపోయి 1982 జూన్ నెలలో బౌల్డర్ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక్కడే ఉంటూ ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న సుసాన్ బేకర్ అనే 20 ఏళ్ల అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని చూడగానే జాన్ కు చంపాలి అనిపించింది. అందుకే ఆమెను చంపాలని బేకర్ ని ఫాలో అయ్యి ఆమె మెడపై 13 సార్లు కత్తితో పొడి చేశాడు. దీంతో ఆమె చనిపోయింది. దీంతో బేకర్ శవాన్ని జాన్ బౌల్డర్ కన్సన్ లో పడేసి వెళ్లిపోయాడు. అయితే జూలై 1న కొందరు మత్స్యకారులు బేకర్ శవాన్ని చూసి విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టానికి పంపి ఆమెను చంపింది ఎవరా అని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అయితే ఆ హత్య చేసింది జాన్ అనేమో అని అతన్ని అనుమానించారు. కారణం జాన్ తన వదినను కూడా దాదాపుగా అలాగే చంపేశాడు. కానీ బేకర్ ని చంపింది జాన్ నే అనటానికి పోలీసులకు ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో జాన్ పై విచారణ చేయలేదు. అలా బేకర్ ను చంపిన జాన్ మళ్ళీ మరో హత్యకు రెడీ అయ్యాడు. తన పొరుగున ఉన్న 94 ఏళ్ల రిటైర్డ్ లైబ్రేరియన్ ఓర్మా బి స్మిత్ ను ఆమె అపార్ట్మెంట్ లో కత్తితో పొడిచి చంపేశాడు. ఆమెను చూడగానే జాన్ కి చంపాలి అనిపించింది. ఈ సీరియల్ కిల్లర్స్ కి ఓ మనిషిని చంపటానికి పెద్దగా కారణాలేమీ అవసరం లేదు. వాళ్లకు మనుషులు రోధిస్తూ చనిపోతుంటే చూసి ఆనందించాలి అనిపిస్తుంది. అందుకే చంపేస్తారు. అలా స్మిత్ ని చంపాక ఆమె శవాన్ని సమీపంలోని బిగ్ బల్క్ క్రీక్ మెడోన్ లో పడేశాడు. ఆ మరుసటి రోజు స్మిత్ శవాన్ని గుర్తించిన పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టానికి పంపి దర్యాప్తు చేస్తూ ఆమె హత్య గతంలో బేకర్ హత్యను పోలి ఉండటంతో ఆమెను చంపింది కూడా జాన్నే అని నమ్మారు. కానీ ఆ కేసులో కూడా సాక్ష్యాలు దొరక్క జాన్ ని ప్రశ్నించలేదు. అలా స్మిత్ ను చంపిన 6 రోజులకి జాన్ మళ్ళీ మరో అమ్మాయిని టార్గెట్ చేశాడు. అంటే 1983 మార్చ్ లో జాన్ కొలనాడో బౌల్డర్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వెళ్తున్న ఓ మహిళ మెడపై కత్తి పట్టి ఆమెను అపహరించడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడి ప్రజలు దానిని అడ్డుకొని జాన్ ని పట్టుకొని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని జాన్ ని అదుపులోకి తీసుకున్నారు. నేరం నిరూపణ కావటంతో ఆ మహిళను అపహరించడానికి ట్రై చేసినందుకు మళ్లీ కోర్టు జాన్ కు శిక్ష విధించింది. దీంతో జాన్ మళ్లీ జైలుకి వెళ్లి పెరోల్ కోసం ప్రయత్నించాడు. దీంతో 1989 వరకు అతను జైల్లోనే ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ పెరోల్ కి అప్లై చేయగా అది రావటంతో జాన్ జైలు నుండి బయటపడ్డాడు. అలా బయటకు వచ్చిన జాన్ తన గతంలో నివసించిన జోలియట్ లోనే ఉండాలి అనుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత నుండి అతను ఎలాంటి నేరాలకు పాల్పడలేదు.
అయితే తన ఇంటి చుట్టుపక్కల వారికి తాను చేసిన హత్యల గురించి గొప్పగా చెప్పుకునేవాడు. దీంతో వారంతా భయపడి జాన్తో మాట్లాడటం మానేశారు. అలా సంవత్సరాలు దొర్లేశాయి. అప్పటికి బేకర్ స్మిత్లను ఎవరు చంపారో పోలీసులు తెలుసుకోలేకపోయారు. కారణం, నేరస్తుడికి సంబంధించిన ఒక్క క్లూ కూడా వారికి దొరకలేదు. కానీ ఆ హత్యలు చేసింది జాన్నే అని ఖచ్చితంగా నమ్మారు. అలా 2009 కూడా వచ్చేసింది. అది జూన్ 29. ఆ రోజు జాన్ తన ఇంట్లో శవమై కనిపించాడు. జాన్ తన ఇంటి నుండి అస్సలు బయటకు రాకపోవటంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి జాన్ ఇంటికి వెళ్లి చూస్తే అతను వారికి శవంగా కనిపించాడు. దీంతో వారు ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు వెంటనే జాన్ ఇంటికి చేరుకున్నారు. శవ పరీక్షలో జాన్ వేసుకున్న మందులు అధిక మోతాదులో ఉండటం వల్లే అతను చనిపోయాడని తేలింది. అతని ఇంట్లో ఓ మందుల ప్రిస్క్రిప్షన్ దొరికింది. ఆ మందులు అధిక మోతాదులో ఉండటం వల్లే అవి వేసుకుని జాన్ ప్రమాదవశాత్తు చనిపోయాడని నిర్ధారణ అయింది. అయితే జాన్ బంధువులు అతని ఇంటిని తనిఖీ చేస్తున్నప్పుడు జాన్ ఇంట్లో మహిళల పర్సులు, ఆభరణాలు, అలాగే హత్య చేయబడ్డ బేకర్ స్మిత్ హత్యలకు సంబంధించిన వార్తాపత్రికల క్లిప్పింగ్స్ చూశారు. దీంతో వారు ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో జాన్ మరణం తర్వాత ఆ 2 హత్యలకు జాన్నే బాధ్యుడని నిర్ధారించడానికి అతని డిఎన్ఏని పరీక్షించడం ప్రారంభించారు. దాదాపు ఓ సంవత్సరం తర్వాత అతని డిఎన్ఏ స్మిత్ నేరస్థలంతో సరిపోయింది. దీంతో స్మిత్ ని చంపింది జాన్నే అని కన్ఫర్మ్ చేశారు పోలీసులు. ఆ తర్వాత బేకర్ హత్య కూడా జాన్నే చేశాడన్న అనుమానం ఉండటంతో ఆ కేసుని కూడా డిఎన్ఏతో సాల్వ్ చేయాలి అనుకున్నారు. కానీ బేకర్ కేసులో వారికి డిఎన్ఏ దొరక్కపోవడంతో ఆమె కేసుని పరిష్కరించడానికి వేరే మార్గాలను అవలంబించారు. అలా మే 2013లో జాన్ కు సంబంధించిన కొన్ని ఆధారాలు హత్యా స్థలంలో కనుగొనడంతో బేకర్ ని చంపింది దాదాపుగా జాన్నే అని భావించారు. ఇక అప్పటికే జాన్ 3 హత్యలు, ఓ కిడ్నాప్ చేయటంతో అతని మరణానంతరం జాన్ సీరియల్ కిల్లర్ గా ముద్ర వేయబడ్డాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.